బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అది ఇందాక నేను నాకు చెప్పొద్దురా, ఏమైంది చెప్పొద్దు, నాకేం చెప్పొద్దు. అసలు ఏమైందో చెప్పు. నాకే సమస్యలు చెప్పకు. మా ఫ్రెండ్ ఫలానా అమ్మాయిని ప్రేమించాడు, ఇంకెవడో అమ్మాయిలు వెంటపడ్డాడు, వాడిని కొట్టారు, ఆ వరికొప్ప కోసి పెట్టారు. ఆ వరికొప్పని తర్వాత ఏం చేయాలి? ఈ ఇంట్లో సమస్యలు, ఒంట్లో సమస్యలు, ఊర్లో సమస్యలు, దానికి పరిష్కారం ఇక్కడ ఏమి సందేహాలు నివృత్తి చేయబడును, సమస్యలు పరిష్కరించబడును అనేం బోర్డు పెట్టలేదు నేను. మనం ఏదో వంట చేసుకోవడానికి వచ్చాం, వంట చేసుకుందా తెలుసు ఇది బాబాయ్ అరే అవన్నీ చెప్పకరా నాకు. అది కాదు బాబాయ్. వద్దు, నువ్వు చెప్పే రోజులు నేను వినే రోజులు పోయాయి. అది కాదు బాబాయ్. బాబాయ్ హోటల్లో మనం వంట చేసుకోవడానికి వచ్చాం, వంట చేసుకుందాం. బాబాయ్ హోటల్లో ఈ రోజు చేసుకోబోయే మొట్టమొదటి వంటకం మినువుల కూర. సామాన్లు అందుకు నువ్వు ఒక్కడివి సామాన్లు 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 ఏం చేసుకుంటారో మీకు అర్థం కాదు. వీటికి పెట్టి ఇక్కడ పెట్టి అసలేంది మర్చిపోయి దాన్ని వంట చేసుకుంటాం. ఇంకేం చేస్తాం? మూకుడు ఎక్కించు, పొయ్యి మీద పొయ్యి వెలిగించు. ఇదిగో చాలా పొయ్యి వెలిగించు. వచ్చిన పని చేయి ముందు, సరే తర్వాత చేసుకుంటా పని. మినపప్పు అసలు ఏంది ఇది? మినపబద్దలు రా, వేయి. ఈ మినపద్దలు వేయించు ముందు. ఇది ఫస్ట్ వేయించాలా? మిగతా సంగతి చెప్తా తర్వాత. సేపు ఎర్రగా అవ్వాలి. అదేదో జనంత కలర్ వేస్తే అయిపోతుంది కదా. దానికి మళ్ళా నువ్వు మూకుడు పెట్టు, తర్వాత ఇవ్వేయు. ఇంత గొప్ప ఐడియాలు మాకు రాలేదు బాబు. అరే నా పని మీద నేనే ఉంటే చాలు చాలు చాలు, వేగాలేదు బాగా. ఎంతసేపు? 5-10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలా? వచ్చిన పని చేయరా, వేయించి ముందు. నేను నీతో మాట్లాడతలే, నీకు నాకు మాటలు లేవు, మాటలు అసలే లేవు అని చెప్పి నేను నీకేం చెప్తలే, నువ్వేం వింటలే. నా పని నేను చేసుకుంటున్నా. ఏం నువ్వు చేస్తున్న పని ఏంటంటే నీకెందుకు అక్కడ అయిపోయినట్టు ఇది. ధనియాలు వేయి, బాగా ఎర్రగా అయిపోయినాయి. ధనియాలు వేయి ముందు. ఇక ధనియాలు, ఎండుమిరపకాయలు వేయి, ఎండుమిరపకాయలు బాగా కలిపి వేయించు. కూరగాయలు ఎక్కువగా లేనప్పుడు ఇలాంటి మినుములతో కూర చేసుకుంటారు, మినుములతో పులుసు చేసుకుంటారు, పులుసు కూర చేసుకుంటారు. ఇందులో పులుసు కూర రెండు అవుతాయి. జీలకర్ర ఇది కొంచెం పాతకాలం ఉందా ఏంది? అంతేగా. జీలకర్ర, ఎండు కొబ్బరి కూర, ఎండు కొబ్బరి కూర, ఇదంతా మళ్ళా 10 నిమిషాలు చేయాలని ఇట్లా 2 నిమిషాలు చాలు. అరే నా పని నాకే ఉందిరా బాబు. ముందు వంట పని కానీ. ఎండు కొబ్బరి కూరు బంగారు వర్ణం వచ్చేదాకా వేయి. ఇప్పుడు అది ఆడికేం తీసుకురావాలి బంగారాన్ని? బంగారు వర్ణంలోకి వస్తుంది. అయినట్టుంది బాబాయ్ బంగారు వర్ణం. అయిపోతే పల్లెలోకి మార్చుకో. మార్చేయాలా? పోయి కట్టేసి ఓకే చల్లారి ఇప్పుడు పెట్టే. ఆ మూకుడు తీసేసి గిన్నె ఎక్కించు. అయిపోయింది దీంతో పని. రుబ్బురోలు మీద పెట్టే. అయిపోగానే తీసి గిన్నె ఎక్కించు. 6 గంటలు నూనె పోయి వెలిగించి. అదెందుకు? పరచాలబ్బా, ఇది పరచాలి. ఎలా చల్లారుతుంది చెప్పు. ఏమో మళ్ళీ అసలే వేడి వేడిగా ఉంది, అది ఎక్కడ తింటావో నా భయం నాకు. ఇది 6 గంటలు వేసిన. టమాటాలు రేట్లు పెరిగినప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఈ ఎండబెట్టిన టమాటాలు తీసుకొచ్చి కూరల్లో కలుపుకుంటారు. ముందు టమాటాలు తక్కువ రేటు ఉన్నప్పుడు అవి ఇట్లా ఎండబెట్టుకొని ఉంచుకుంటారు డబ్బాలు. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు
అదే వేయాలి. టమాటాలు కొనలేం కదా, అప్పుడు ఈ డ్రై చేసిన ఆరబెట్టిన టమాటాలు వాడతారు. అవి నీకు తెలుసు కదా ఆ విషయం. మరి ఒక్క డబ్బాలు నన్ను ఉన్నాయి. రేట్లు పెరిగినప్పుడు నా జీతం కట్ చేస్తున్నావు. అవేదో అవి పెడితే నా పైసలు నాకు మిగులుతాయి కదా. కొన్ని వ్యాపార రహస్యాలు అందరికీ చెప్పకూడదు. ఆవాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, తర్వాత అల్లం వెల్లుల్లి తురిమేసాము. కరివేపాకు తర్వాత పసుపు, ఉల్లిపాయలు వేసి ఉప్పే, ఉల్లిపాయలు, ఎంత ఏమంటావు? వెయ్యి 1.5 + 1. ఇదిగో 1, పులుసు కదా కొంచెం ఉప్పు పడుతుంది. 2, అందులోనే చింతపండు పులుసు, కొంచెం వేగిన తర్వాత నీళ్ళు వేస్తాం. ఇంకా పడతాయి. నేను వేస్తాను, నువ్వు వెళ్ళు. వేస్తా? చూద్దాం. వెళ్ళి చక్కగా బరకగా పొడి చేసుకుంటారా. సరే నేను వెళ్తున్నా. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు ఫోన్ చేయి. ఇది ఏం మాట్లాడుతున్నాడో ఎవరికైనా ఏమైనా అర్థం అవుతుందా? నువ్వు చెప్పినట్టుగానే బరకగా పొడి కొట్టుకొచ్చిన. బరకగా ఉందా లేదా? మొత్తమేనా సగం కొంచెం వెయ్యి, మొత్తం వెయ్యి. కొంచెం వేసుకుంటూ వెళ్ళు, కలుపుకుంటూ వెళ్ళు. అలా కలుపుతూ ఎంతసేపు? ఒక 2-3 నిమిషాలు ఉడికించరా ముందు. బాబు నాకు చిన్న డౌట్ వచ్చింది. మామూలుగా ఈ మధ్య వింటున్నాం కదా, ఇదేదో న్యూస్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. విమానాల్లో బాంబు పెట్టిర్రు, పార్కులలో బాంబు పెట్టిర్రు, బండ్లలో బాంబు పెట్టిర్రు, బ్యాగులలో బాంబు పెట్టిర్రు. ఏం బాబా ఇట్లా ఎందుకు చేస్తారు అసలు? ఈ ఆకతాయిలు ఉంటారు చూడు, ఆహా, వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి, మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి ఆ లోపల ఏదో ఉంటుంది. ఉత్తగా అట్లా పెట్టినామని ఫోన్లు చేసి చెప్తారా? మనం చూడలే ఆ వారణాసి వెళ్ళే విమానంలో టిష్యూ పేపర్ మీద బాంబు అని రాసి అవును వదిలేశారు. అది చూసి జనాలు అందరినీ ఎంత ఇబ్బంది పెట్టారు తెలుసా. మొత్తం దింపేసిర్రు. ఎమర్జెన్సీ ఆ డోర్లన్నీ ఓపెన్ చేసి అసలు ఎంత గందరగోళం అయిపోయింది. చేస్తారు అట్లా ఉంటుంది. కొంతమంది ఉంటారు అట్లా. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఉత్తగా ఏం మాట్లాడడానికి ఏం లేదని చెప్పేసి ఏదో వెతికేవు కానీ నాకేం చెప్పకరా బాబా. అలాంటి ఇప్పుడేం చేయమంటావు చెప్పు. కొంచెం ఉడకని మిరియాల పొడి, కారం, బెల్లం, వేసే చింతపండు పులుసు, చింతపండు పులుసు, అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇంకొక 20-30 నిమిషాలు ఉడికించాలి, లేకుంటే 30 నిమిషాలా? ఆ మినపప్పు ఉడకాలా వద్దా? మినప బద్దలు వేసాం కదా, బాగా చిన్నగా పెట్టేసి మూత పెట్టేసి 20 నిమిషాలు ఉడికియాలి అంతే. ఇప్పుడు ఏం చేద్దాం తెలుసు, ఏమన్నా చేసుకున్నా ఆ పన్ను. ఉండు బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు తదుపరి చేసుకోబోయే వంటకం తెలంగాణ వంకాయ కారం. ఏంటి కొద్ది ఇవన్నీ తెచ్చిపెట్టినావు గిడ. వంకాయలు, మూకుడెక్కించి పొయ్యలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర,
ప్రశ్నలు వేయడం, నేను సమాధానం చెప్పడం ఏవి లేకుండా ప్రశాంతంగా ఉంది. చూసావా ఎంత హాయిగా ఉందో. గింతసేపు ఎల్లిపాయలు గింత కూడా ఎర్రగాలి, ఇంకా తెల్లగా ఉన్నాయి, సబ్బు పెట్టి కడిగినట్టు. మారుతాయి. జరంత ఉడుకు తగిలితే చాలు. ఉడుకుడా? వేడి తగలాలరా, గరం తగలాలనా? ఉడుకు. నువ్వులు గసాలు గసగసాలు ఎంతసేపు ఇట్లా? కొంచెం. నూనె జర నూనె పోయి రాదే. ఎంత పోయాలా? పగ్గ పోయి ఒక 10 నిమిషాలు వస్తా. 8 ఇప్పుడు ఊరిగా బరాబర్. బరాబరే. ఈ వంకాయలు ఉన్నాయి చూడు, ఉన్నాయి, మంచి కట్ చేసిన చూడు, ఎట్లా కట్ చేసిన. నంబర్ ఎక్కుంది కదా ఇది. ఇవన్నీ నూనెలో వేయాలా వేయించాలా? వంకాయలు ఎత్తుతా, జర దూరం ఉంది. జర ఉప్పు వేయి రాదే. మొదలుపెట్టి. ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ మసాలా అంతా తీసుకుపోయి పొడి చేసుకుంటా. జర పైలో ఉంటుంది. జర ఓపిక పట్టు. ఉరుకులాడుతూ ముంగట నాకు అర్థం కదా ఏంటికో. మొత్తి నీ ఊపుడికి 2 అల్లనే పడ్డాయి. ఏ పోపేయాలనా? ఆవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు వేసే. ఒక 1/2 చెంచా ఉప్పు. ఉప్పు కానీ వేసినా కదా సరిపోదు. ఉప్పు ఉల్లిపాయలకు ఉప్పు పడాలిగా. మంచిగా వేగినాక కూడా వేసుకోవాలి. మసాలా మాత్రం నంబర్ ఎక్కువ ఉంది. కొత్తిమీర ఇగో సరిపోద్ది. నీళ్లు కొంచెం చిలకరించి కలిపేసి మూత పెట్టి. ఆరు నిమిషాలు గట్ల వదిలేసాయి. పరిస్థితి అది కూడా కాసేపు పడుతుంది. ఇవన్నీ క్లీన్ చేయి లోపల. పోయి కట్టేసి 2
ఆ పెద్ద కాడ గిన్నెలోకి మినుముల కూర వేయి. ఆహాహాహా. వీళ్ళకి మారుస్తున్నా. అంతే. కొత్తిమీర వేద్దాం. తెలంగాణ వంకాయ కారం మొదలు తీస్తున్నా. వంకాయ కన్నా పొడి టేస్ట్, పొడి కన్నా వంకాయ టేస్ట్. కొంచెం కొత్తిమీర వేద్దాం. 2 వంటలు సిద్ధం. తెలంగాణ వంకాయ కారం ఎలా చేసాం? తెలంగాణ వంకాయ కారం ఎలా తయారు చేస్తానంటే మూకుడులో పచ్చి శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించి అందులోనే నువ్వులు, గసగసాలు కూడా వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న వంకాయలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా వేయించి అందులోనే మనం తయారు చేసుకున్న పొడి, ముందుగా వేయించిన వంకాయలు కూడా వేసి కొత్తిమీర, కొన్ని నీళ్లు చల్లుకొని ఒకసారి కలిపి 6 నిమిషాలు ఉడికించుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే తెలంగాణ వంకాయ కారం రెడీ. మినుముల కూర ఎలా తయారు చేస్తాం? మినుముల కూర ఎలా తయారు చేస్తానంటే ముందుగా మూకుడులో మినపప్పు వేసి బాగా వేయించి అందులోనే ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎండు కొబ్బరి తురుము వేసి బాగా వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, పసుపు వేసి బాగా వేయించి అందులోనే ఉల్లిపాయలు, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి మనం ముందుగా తయారు చేసుకున్న పొడి కూడా వేసి దానితో పాటు మిరియాల పొడి, కారం, బెల్లం వేసి బాగా కలిపి అందులోనే చింతపండు పులుసు కూడా పోసి 20 నుంచి 30 నిమిషాలు ఉడికించుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మినుముల కూర రెడీ. తెలంగాణ వంకాయ కారం. గరం అన్నము. మినుముల కూర. అప్పడం మిరుసుకోండి. వంకాయ కూడా పెట్టి బాబాయ్ తెలంగాణ మొత్తం ఒక రౌండ్ వేసిన. ఏం టేస్ట్ ఉంది బాబాయ్? మినుముల కూర. ఏడాది ఇంత మంచి టేస్ట్ దొరుకుతుంది. దట్ ఈస్ బాబాయ్ హోటల్. అరే వచ్చిన కాడి నుంచి చూస్తున్నా, ఏందిరా నువ్వు వెతుకుతానే ఉన్నావు? నీకు నాకు మాటలు నేనేం చెప్పు. చెప్పాలి. ఏం లేదు బాబాయ్, నేను హోటల్కి వచ్చేటప్పుడు నాకు ఒక చిన్న ఫోన్ వచ్చింది. ఏమన్నాడు? ఏం లేదు, మన బాబాయ్ హోటల్లో బాంబు పెట్టినామని, హోటల్లో బాంబు పెట్టినామని. అంతేనా?